ఇంకో ప్రమాదం ఏంటంటే నేను చెప్పవలసింది ఏంటంటే కపాలభాతి. ఈ కపాలభాతి అని చెప్పి కిందకి ఇలా గుద్దుతూనే ఉన్నారు. ఇలా గుద్దుతుంటే ఈ ప్రాణం పైకి వెళ్తుందా, కిందకి వెళ్తుందా? కిందకే వెళ్తుంది. కిందకి వెళ్తుంది. ఈ మధ్యన ఒక వ్యక్తికి ఆయనకి కర్ణాటకలోన ఆయన శివకుమార్ అని ఒక యాదవ్ అనే ఒక ఆయన ఈ మధ్యనే ఆయనకి క్రానిక్ మైలాడ్ ల్యూకేమియా అని ఒక క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. ఆయన కొన్ని సాధనలు చేస్తూ అందులో ఈ కపాలభాతి చేసుకుంటూ ఉండేసరికి ముందు అది స్టాప్ చేయమన్నాను. అది తప్పండి, రివర్స్ జరుగుతుంది అదంతా. కపాలభాతి అనేది ఈ ప్రాణాయామానికి పూర్తిగా విరుద్ధం. ఎవరు చెప్పారు? కావాలంటే నా దగ్గరకు వచ్చి తెలుసుకోమనండి, నేను చెప్తాను కపాలభాతి తప్పేమిటో ఒప్పేమిటో అనేది. నేను అంత టంకాపదం ఎందుకు చెప్తున్నాను అంటే అనుభవించి చెప్తున్నాను ఇదంతా. కాబట్టి ఇక్కడ ఈ విధంగా ఆయన కపాలభాతి చేయడంతోనే స్ప్లీన్ ఇవన్నీ అల్లాట్ చేయి, ముందు అది స్టాప్ చేయమన్నాను, ప్రాణాయామం చేయమన్నాను. ఇప్పుడు తీసుకుని ఆయన సుమారు 2-3 వారాలు అయింది. చేసిన తర్వాత నాకు ఇప్పుడు ఆ మీదకి ఆనందం కలుగుతుందన్నారు. ఇంకొక విషయం మీకు చెప్తున్నాను, కొంతమంది ఈ రకమైన కపాలభాతి ఇలా చేసిన వాళ్ళందరూ కూడా ఈ విద్య కావాలని వచ్చిన వాళ్ళకి వేగంగా రావట్లేదు. ఎందుకు రావట్లేదు? వాళ్ళు కిందకే నొక్కారు ఎంతవరకు. సో దాన్ని రివర్స్ చేయడం కొంత టైం పడుతుంది. అదే ఏమి చేయకుండా డైరెక్ట్ గా వచ్చి సాధన తీసుకున్న వాళ్ళకి వేగం వస్తుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి కపాలభాతి అనేది. భాతి అంటే ప్రకాశించుట. ఎక్కడ కపాలం ఉంది? కింద ఉందా, మీద ఉందా? ఇది కపాలం. దీనిలో ప్రకాశించాలంటే ప్రాణం ఎక్కడికి వెళ్ళాలి? పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళ మనిషి కిందకి నొక్కడం ఏమిటి? ఎవరో చెప్పారని చెప్పుకెళ్ళిపోవడానా? ఎవరు అడిగేవారు లేరా? మీ అనుభవం మీకేమైంది?